దేవుడు తన మందిరాన్ని కట్టించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? అన్ని రాజుని ఎన్నుకున్నాడా? ఇక్కడ ఇశ్రాయేల్ రాజుని ఎన్నుకున్నాడా? అన్యుడైన కోరేషు ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టించాడు. ఆ దినాల్లో ఎలా కార్యాలు చేశాడో, కోరేషును ఎలా రేపాడో, మన బ్రతుకు దినాల్లో మన కళ్ళ ఎదుట మన ప్రధానులను కోరేషులుగా దేవుడు లేపునుగాక, మన ముఖ్యమంత్రులను కోరేషులుగా రేపునుగాక. అంత గొప్ప కార్యం జరిగిద్దా అని అంటారా? మన పార్లమెంట్లో ఒక ఆయన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాడండి. అది యేసు ప్రభు ఫోటో కాదు, కానీ మొత్తానికి యేసు ప్రభు పేరు భారతదేశ పార్లమెంట్లో మారుమోగిందండి. ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు ఏమన్నారంటే, కుడి చెంప మీద కొడితే నంబర్ 1 ప్రీచర్ అయిపోయాడు. ఆయన ప్రసంగం వింటే నాకు అనిపించింది, రాబోయే కాలంలో ఈయన ఒక కోరేషుగా మార్చబడబోతున్నాడు. ప్రస్తుతం పరిపాలన చేసిన వ్యక్తులను కూడా దేవుడు అలా లేవనెత్తునుగాక. హల్లెలూయా.